మీ పేరెంట్ అండి? చింటూ మ్యాడీ. ఓకే, వ్యాలంటైన్స్ డే గురించి మీ ఒపీనియన్? వ్యాలంటైన్స్ డే రావద్దు అసలు. వచ్చిందంటే వేస్ట్. లవ్ అనే ఒపీనియనే ఉండదు. లవ్ చేసిన అందరూ పోతారు ఇక, అంతే. ఇక అది పెట్రోల్ బొక్క, తిండి బొక్క, బయటికి తీసుకోపోవడం బొక్క వేస్ట్. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ ఇక్కడ. ఎక్స్పీరియన్స్ ఎక్కడిది? 7 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ. ఎవరికైనా ఏం కాదు కానీ 7 years ఎక్స్పీరియన్స్. లవ్ చేయొద్దు, ముందే చెప్తున్నా. లవ్ అయితే చేసిల్లు అనుకో నాకిపోతారు మొత్తం ముందే. నేను చంపేస్తా డైరెక్ట్ కొడతా. తీసుకొని వాడు వీడియోలు ఉంటుంది చూడ, అట్లా కొట్టేస్తా డైరెక్ట్. ట్రూ లవ్ ఎక్కడిది బ్రో? ట్రూ లవ్ లేదు, అన్ని వేస్ట్, ఫేకర్, అన్ని వేస్ట్ ముచ్చట్లు ఇవన్నీ. అమ్మాయిలు అంటేనే వేస్ట్, అబ్బాయిలు వేస్ట్ కాదు. అబ్బాయిలు ట్రూ చేస్తారు, ఇక్కడ పెట్టుకుంటారు. అమ్మాయిలు అట్లా కాదు, వెళ్ళిపోతారు ఖాళీ. ఇప్పుడు 7 years నుంచి ఎక్స్పీరియన్స్ 2 daysలో మర్చిపోయింది మొత్తం. అది వేస్ట్ లవ్. పేరు కూడా చెప్తే ఇజ్జత్ పోతుంది. ఎందుకు? అమ్మాయి క్యారెక్టర్ వేస్ట్ అవుతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. శ్రీకాంత్. వ్యాలంటైన్స్ డే ఏమున్నా నా అమ్మాయిలు ఇప్పుడు ఒక్కరిని కాక ఫోన్ మాట్లాడుకుంటే ఇద్దరు ముగ్గురిని మెయింటైన్ చేస్తారు. అది సిన్సియర్ లవ్ చేస్తారో మరి యూజ్ చేసుకునే అందుకు లవ్ చేస్తారో ఎందుకు చేస్తారో అర్థమవుతలేదా. అంతే. ఇక కాలేజ్ అని వస్తారు, ఆడు పార్కులలో అవి తిడతారు, కానీ ఇంట్లో ఏం చేస్తారంటే కాలేజ్ పోతానమంటారు. ఇక అంతే. ఇక సిన్సియర్గా చేసేటోళ్ళు అయితే ఇప్పుడు ఉంటలేరు. రేపు ఒక్కరిని ఇద్దరు ముగ్గురిని మెయింటైన్ చేస్తారు. ఇక మిగతా బాయ్స్ అందరు ఇక ఖాళీగానే ఉంటారు సోలోగా. అంటే 9th class నుంచి చేసినా కానీ ఆ 2 side నడిచింది 9th 10th. తర్వాత ఇక ఇంటర్లో ఆమె వాళ్ళ బాగా లవ్ చేస్తుంది అన్నది. అప్పటి నుంచి ఇక ఇట్లా ఉంటుండే అయ్యాం. మళ్ళీ వేరే వాళ్ళని అట్లా చేస్తే బాధపడు కన్నా ఏముండదు. సపరేట్గా సింగిల్గా ఉంటేనే అయిపోతాయి అన్నట్టుగా ఉంటాను. ఆమె ఒక్క ఆమెనే చేసింది, మళ్ళీ వాళ్ళ బాగానే చేస్తాను అన్నది. ఇక నేను సోలోగా ఉంటాను, సింగిల్గా ఉంటే అయిపోతుంది. చేసుకుంటే ఆమెనే చేసుకుంటా, లేదంటే సింగిల్గా ఉంటాను అనుకున్నాను. థ్యాంక్ యూ అన్న. మీ పేరేంటండి? నా పేరు విశాల్. సో వ్యాలంటైన్స్ డే గురించి మీ అభిప్రాయం? నేనంటే ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా బ్రో. అది ఒక 8 years నుంచి లవ్ చేస్తున్నా. దాని మీద నాకు అంత అభిప్రాయం లేదు. కానీ ఒక 14th రోజే అందరు తిరగడం వల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది. మిగతా 365 days మొత్తం అవే కదా వ్యాలంటైన్స్ డే, అందరు తిరుగుతూనే ఉంటారు కదా. దాని గురించి ఎందుకని ప్రాబ్లమేటిక్ అంటే మళ్ళీ బజరంగ దళ అవన్నీ తిరుగుతుంటాయి కదా. నేను ఎంతవరకు ఎవరికి ప్రపోజ్ చేయలేదు. ఒకే ఒక అమ్మాయి ప్రపోజ్ చేసిన. 8 years నుంచి అమ్మాయి లవ్ చేస్తున్నా. దాని డైరెక్ట్ మ్యారేజ్. తను ఒప్పుకుంటే కదా ఫస్ట్. ఒప్పుకోలేదు కదా. వన్ సైడ్ లవ్. ఎందుకు బ్రో? నువ్వు 8 years నుంచి అమ్మాయిని అంతగానో లవ్ చేస్తున్నావు కదా. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సో మీ పేరేంటండి? కిరీటి బ్రో. ఓకే, కిరీటి. పేరు డిఫరెంట్గా ఉంది. అంతా డిఫరెంట్. బిగ్ బాస్ కిరీటి. సో ఇప్పటి వరకు మీకు ఏమైనా ప్రపోజల్స్ వచ్చాయా? స్కూల్లో వచ్చినాయి కానీ ఇప్పుడు ఏం లేవు బ్రో. అంటే స్కూల్లో అంటే ఏ క్లాస్లో? ఇక స్టార్ట్ అయిందంటే 8th నుంచి. స్టార్ట్. నేనైతే ఎవరిని చేయలేదు బ్రో లవ్. మీకు ప్రపోజల్ వచ్చినాయి, నేను యాక్సెప్ట్ చేయాలి. అంటే మరి ఇప్పుడు మళ్ళీ February 14th వస్తుంది కదా, సో మీరు ఎవరైనా యాక్సెప్ట్ చేద్దాం? నాకు లవ్ అంటే ఇంట్రెస్ట్ ఏం లేదు బ్రో. లవ్ మీద ఇంట్రెస్ట్ అస్సలు లేదు. ఓకే, ఎవరన్నా ఒక అమ్మాయి వచ్చి మీకు ప్రపోజ్ చేస్తే వచ్చినప్పుడు చెప్తా కానీ చేయరు బ్రో. అంతే. ఇక నాకు ఒకవేళ వస్తే చెప్తా. అప్పుడు మ్యాటర్ చెప్తా. అంటే యాక్సెప్ట్ చేస్తారా, నెగ్లెక్ట్ చేస్తారా? తన క్యారెక్టర్ బట్టి. ఇప్పుడు తన గురించి కూడా నాకు ఏం తెలియదు కదా. ఇప్పుడు అంటే సో ఫ్యూచర్లో ఒకవేళ ఇప్పుడు ఎవరైనా వచ్చి లవ్ చేస్తారు, యాక్సెప్ట్ చేస్తారు, మంచిగా ఉంది అంటే మ్యారేజ్ చేసుకుంటారా, మధ్యలో బ్రేకప్ చెప్పేస్తారు? అప్పుడు ఏమైతే చెప్పలేం కదా. ఎప్పుడు ఏమైతే లేదు మనకు కూడా. ఓకే, అంటే మీరు మాత్రం మ్యారేజ్ అనే హోప్ తోటి చేస్తారు. మనకు అట్లా అవ్వండి అసలు ఇంట్రెస్ట్. యూత్కి మీరు ఏమైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? నేను ఇచ్చేది ఏమన్నా అంటే ఏం లేదు బ్రో. అందరు మనం చెప్తే ఎవరు వినరు. మనం చెప్పినా ఇప్పుడు మనం ఏమైనా చెప్పినాం అనుకో, వాళ్ళ మన ముందు మంచిగా ఉంటారు. మనం వెళ్ళినాక మన గురించి బ్యాడ్ చెప్తారు మళ్ళీ. వాళ్ళకు అవసరమా? యూత్ కన్నా ఏం చెప్పేది ఏం లేదు ఇప్పుడు. మనకే వాళ్ళు చెప్పాలి ఇంకా. అంతే బ్రో. ఓకే, థ్యాంక్ యూ.